మహానటి కీర్తి సురేష్ విభిన్న పాత్రలు ఎంపిక చేసుకునే సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఉప్పు కప్పు రంగు. ఈ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. చనిపోయిన తర్వాత శ్మశానంలో చోటు కోసం జరిగే గొడవ అని ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. జూలై 4 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంది? వీకెండ్ కి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? మూవీ రివ్యూ ఏంటి చూసేద్దాం. అంటే మన ఊర్లో ఇంకా 4 సవాలు పూడ్చిపెట్టడానికి మాత్రమే చోటు ఉంది. అది శశి దర్శకత్వంలో ఎల్ఎన్ఆర్ ఫిల్మ్స్ పతాకంపై రాధికా లాపు నిర్మించిన మూవీ ఉప్పు కప్పు రంగు. ఈ మూవీ కథ విషయానికి వస్తే అపూర్వగా నటించిన కీర్తి సురేష్ ది చిట్టి జైపురం. తండ్రి శుభలేఖ సుధాకర్ మరణం తర్వాత వంశపారపర్యంగా వచ్చిన గ్రామ పెద్దల బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. ఆ వెంటనే ఆమెకి ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. గ్రామ ఆనవాయితీ ప్రకారం ఊరికి ఉత్తరం వైపున్న శ్మశానాన్ని 300 సంవత్సరాలుగా వినియోగిస్తుంటారు. అది పూర్తిగా నిండిపోయి ఇక పూడ్చి పెట్టేందుకే స్థలం ఉండదు. కేవలం 4 మాత్రమే పూడ్చి పెట్టేందుకు చోటు ఉందని చెబుతాడు శ్మశానంలో కాపలా ఉండే చిన్నగా నటించిన సుహాస్. అప్పటి నుంచి ఆ 4 స్థలాలు మాకు కావాలంటే మాకు కావాలి అంటూ హడావిడి మొదలవుతుంది. తాము మరణించిన తర్వాత ఇదే శ్మశానంలో పూడ్చి పెట్టాలని తమ పిల్లల్ని కోరుకుంటారంతా. అయితే ఊరి పెద్ద పదవిపై కన్నేసిన భీమయ్యగా నటించిన బాబు మోహన్ ఇదే అదురుగా అపూర్వని టార్గెట్ చేస్తాడు. ఇన్ని సమస్యల నుంచి అపూర్వ ఎలా గట్టెక్కింది? శ్మశానంలో స్థలం కోసం వేసిన వేలం పాట ఎలాంటి గందరగోళానికి దారితీసింది? ఇదే స్టోరీ. ఉప్పు కప్పు రంగు సినిమా గురించి సింగిల్ పాయింట్లో చెప్పాలంటే లోక జ్ఞానం లేని ఓ తెంగరమ్మాయి కాటి కాపరి సహాయంతో ఊరి సమస్యను ఎలా పరిష్కరించింది అనేదే కదా. తల్లి కొడుకుల మధ్య సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. కానీ నవ్వించాలనే తాపత్రయంతో రాసుకున్న కొన్ని సన్నివేశాలు గందరగోళంగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా గందరగోళంగా సాగుతుంది. కామెడీ ట్రాక్ దాటుకొని ఎమోషనల్ మొదలయ్యేసరికి బండి వేగం పెరుగుతుంది. అంటే సెకండ్ హాఫ్, ముఖ్యంగా చివరి అరగంట బాగుంది. అందరికీ కనెక్ట్ అవుతుంది. కొన్ని 100 సంవత్సరాలుగా కులం వర్గం పేరుతో కొట్టుకున్నాం కానీ అందరం ఒకటే, మరణం తర్వాత అందరం కలిసేది అక్కడే అనే సందేశంతో మూవీ సాగింది. పల్లెటూరి వాతావరణం బాగా చూపించారు. స్వీకార్ అగస్తి నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ అయింది. ఇక ఉప్పు కప్పు రంగులో కీర్తి సురేష్ లుక్ డిఫరెంట్ గా ఉంది. మహానటిగా చూసాం. మమ్మ మహేష అంటూ చిందులేసిన కీర్తిని చూసాం. ఈ మూవీలో లంగా ఓని కళ్ళజోడు పెట్టుకుని పల్లెటూరు అమ్మాయిగా ఒదిగిపోయింది. కీర్తి నటన ఫస్ట్ హాఫ్ సోసోగా అనిపించినా క్లైమాక్స్ లో అదరగొట్టేసింది. సుహాస్ నట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పట్లా తన క్యారెక్టర్ కి న్యాయం చేశాడు. క్లైమాక్స్ లో కంటతడి పెట్టి చేశాడు. బాబు మోహన్ స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా మంచి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రది. మిగిలిన వారంతా తమకు ఇచ్చిన క్యారెక్టర్స్ కి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ఓవరాల్ గా చెప్పాలంటే సుహాస్ కీర్తి సురేష్ నటన కోసం ఈ సినిమా చూడొచ్చు. పైగా ఓటీటీలోనే ఉంది కాబట్టి ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.